ఇవాళ నేను రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ముత్యాలమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి రావడం జరిగింది. అట్లానే దగ్గరలోనే ఉన్నటువంటి కడియంలో మరి ప్రపంచానికి తెలుగు వారి యొక్క ప్రేమ, పచ్చదనానికి సంబంధించినటువంటి ప్రేమను పరిచయం చేసినటువంటి అనేక నర్సరీలు ఇక్కడ ఉండడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. దాదాపు 2-3 వేల ఎకరాలలో పెద్ద పెద్ద నర్సరీలు ఇక్కడ ఉండడం, అన్ని పెద్ద పట్టణాలకి ఇండియాలో అదేవిధంగా ఈ విదేశాల్లో కూడా మంచి మంచి మొక్కల్ని పంపించడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. మరి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు, వారు కూడా చెట్లను ప్రేమించే వ్యక్తి కాబట్టి కడియంలో ఉన్నటువంటి నర్సరీలందరికీ కూడా తెలంగాణకు హరితహారం అనేటటువంటి కార్యక్రమం పెట్టినప్పుడు అనేక రకాలైనటువంటి వేలాది మొక్కల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మరొక పక్క నర్సరీ ఫార్మర్స్కి హెల్ప్ చేయడం, ఇంకొక పక్క తెలంగాణలో మొత్తం వాటర్ టేబుల్ ఇంక్రీజ్ చేసుకొని చక్కగా మంచినీరు ఉండేటట్టుగా, వాతావరణ సమతుల్యం మెయింటైన్ చేసేటట్టుగా తెలంగాణ ప్రజలకు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చి ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. వచ్చి వాళ్ళ పుల్ల ఆంజనేయర్ గారి నర్సరీలో మేము చూడడం జరిగింది. చాలా మంచి మొక్కలు, చాలా మంచి ప్లాంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి నర్సరీలతో కూడా అనుసంధానం చేసుకుంటూ వారు ఇక్కడ మొక్కలు పెంచడం అన్నది సంతోషం. నర్సరీ ఫార్మర్స్కి ప్రత్యేకంగా అన్ని ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేసి సహాయం చేసినట్టయితే ఇంకా మంచి మంచి రీసెర్చ్ చేసి మంచి వెరైటీస్ పండించేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి మీ అందరి స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్ గారు ప్రతి పల్లెలో కూడా ఒక నర్సరీని పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి పల్లెలో నర్సరీని పెట్టి పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో నర్సరీ ఫార్మర్స్ అందరూ బాగుండాలి, మంచి మొక్కలు ఇంకా పెంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరుని దేశవ్యాప్తంగా పాపులర్ చేసే విధంగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కేసీఆర్ గారు తప్పకుండా మీకు అండగా నిలబడతారని తెలియజేస్తారు.